హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? ఈరోజు వీడియో వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాము. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, కొత్తిమీర అన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మంచి గ్రేవీ బాగా వస్తుంది మనకి. అది ఎంత మెత్తగా చేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా మంచిగా మెత్తగా చేసుకున్న తర్వాత మళ్ళా స్టవ్ మీద మట్టి కుండలోనే చేస్తాం మ్యాక్సిమం కర్రీస్. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి మసాలా దినుసులు మనకి ఏవైతే కావాలనో మామూలుగా నాన్ వెజ్ కర్రీ అంటేనే మసాలాలు లేకపోతే అది అంత టేస్ట్ ఉండదు, తినలేము కూడా. చెక్క, లవంగాయి, ఇలాచి, షాజీరా అన్నీ వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగానే పట్టి పెట్టుకున్న గ్రేవీ మసాలా అంతా అందులో వేసి బాగా కలిపేసి కొంచెం మంట మీద, ఎందుకంటే ఆల్రెడీ వేయించినాం కాబట్టి ఏం కాదు. కొంచెం ఏదైనా పచ్చి వాసన ఉన్నా కూడా అది వేగితే పోతుంది. దాంట్లోనే కొంచెం సాల్టు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మిక్సీలో ఉన్నటువంటి కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా వేసేసాను అందులో నేను. అది మంచిగా ఉడుకుతున్నప్పుడే కొంచెం గరం మసాలా కూడా వేసేసాను అందులో. తర్వాతకి మటను కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకున్నాను, ఎందుకంటే ఇందులో వేసి అది ఉడికేంత వరకు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి కుక్కర్లో వేసేసి 4-5 విజిల్లు రానిస్తే మెత్తగా ఉడికిపోతుంది అది. ఆ ఉడికిన తర్వాత అది మొత్తం వాటర్ కూడా మనం తీయాల్సిన అవసరం లేదు. కొంచెమే వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకొని అది మొత్తం అందులోనే వేసేసి కొంచెం సిమ్లో పెట్టేసి ఒక 5-10 నిమిషాలు ఉడకనిచ్చి, ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఉడకనిచ్చి సరిపోతుంది. నాన్ వెజ్ కాబట్టి ఆనియన్స్, నిమ్మకాయ లేకుండా తినలేరు. సో కొంచెం ఆనియన్స్, నిమ్మకాయ ఉంటే దాని టేస్టే వేరు ఉంటుంది. చాలా బాగా వస్తుంది టేస్ట్, తినడానికి కూడా మంచిగా ఉంటుంది మనకి. కర్రీ అయితే చూడండి, బంద్ చేసిన తర్వాత కూడా కుండలో ఎట్లా ఉడుకుతుందో. ఆల్రెడీ స్టవ్ బంద్ చేశాను నేను, అయినా చూడండి అది ఇంకా ఎంత బాగా ఉడుకుతా కనిపిస్తుందో మీకు. బంద్ చేసి 2 నిమిషాలు అయిపోయింది అంటే కుండలో అంత వేడి ఉంటుంది. మనం బంద్ చేసిన తర్వాత కూడా అది ఇంకా ఉడుకుతూనే ఉంటుంది. ఇంకా అక్కడ ఆల్రెడీ ప్లేట్లో అన్నం అది పెట్టేసేసి కర్రీ కూడా వేస్తున్నా. తినడానికి రెడీగా ఉన్నారు. సో మా పాప వాళ్ళ కోసం అని చెప్పేసి మటన్ కర్రీ తయారు చేసిన నేను. సో వాళ్ళ డాడీ తినిపిస్తా అని చెప్పేసి పెట్టిమ్మంటే పెట్టిచ్చేస్తున్నాను. పిల్లలు కాబట్టి మనం ఏది చేసినా వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళు ఎంత మంచిగా తింటా మాకు నచ్చిందని అంటే ఇంకా మనకు చేయాలనిపిస్తుంది. ఆ మటన్ కర్రీనే మా పిల్లల కోసం చేశాను. చూడండి ఎంత గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో చూడండి కర్రీ. బాగుంది, మంచిగా వేడి అన్నం, మటన్ కర్రీ, లెమన్, ఆనియన్. మా పాప